పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెప్పి మీ పార్టీ ఎంపీలు చెప్తారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నటువంటి తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎలా వస్తుంది సార్? అది తొందరపాటు స్టేట్మెంటు. ఎవరైనా అంటే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, మేము వచ్చే ఇంకా 4.5 సంవత్సరాలు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్నటువంటి ఒక దానికి జ్యోతిష్యాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక బీఆర్ఎస్ చెప్తుంది, మిమ్మల్ని చూసి బీఆర్ఎస్ చెప్తుంది అన్నటువంటి ఒక ధైర్యం వాళ్ళకుంది బీఆర్ఎస్ వాళ్ళకి. మీరేమో ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అన్నటువంటి నేను అందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అన్నందుకే క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నేను చెప్పనియండి, నేను 4.5 సంవత్సరాలు అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ మా ఇమీడియట్గా ఇప్పుడే మాకు అధికారంలో రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని మాకు ఏ రకమైనటువంటి తొందరపాటు లేదు. ఎవరైనా అంటే తొందరపాటు మాట అది, నేను అది కూడా ఒప్పుకుంటున్నాను. కానీ తెలంగాణలో మెజార్టీ సీట్లు కనుక, పార్లమెంట్ సీట్లు కనుక బీజేపీకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతుంది అని మీ పార్టీ నేతలు, మీ పార్టీ ఫ్లోర్ లీడర్, మీ పార్టీకి సంబంధించిన చాలా మంది నేతలు ఎవరైనా అంటే తొందరపాటు మాట అంటున్నాను. కానీ రేవంత్ భరోసా ఇస్తున్నారా కాంగ్రెస్ పార్టీకి? నేను ఎవరు భరోసా ఇవ్వడానికి? ఆ ప్రభుత్వం మీరు 4.5 ఏళ్ల పాటు ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఆ పార్టీ కూలిపోతే నేను కారణం కాదు అని చెప్తా ఉన్నాను. వాళ్ళ పార్టీని వాళ్ళు ఎట్లా కూల్చుకుంటారు సార్? నాకు సంబంధం లేకుంటే బీఆర్ఎస్ ఎవరో ఒకరు కూల్చాలి. నాకు సంబంధం. నేను భారతీయ జనతా పార్టీ నాకు ఉన్నటువంటి 8 సీట్లు, మేము కాంగ్రెస్ పార్టీని కూల్చేటువంటి పరిస్థితి లేదు. అంటే బీజేపీకి వెన్నుతో పెట్టిన విద్య మహారాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, గోవా గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి అంటే అటువైపు ఉన్నటువంటి వ్యతిరేక వర్గంలో చీలక తీసుకొచ్చి గోవాలో గవర్నమెంట్ కూల్చలేము. గోవాలో కాంగ్రెస్ గెలిచినటువంటి మా పార్టీలో చేరారు. అదే అలానే మళ్ళీ మీ పార్టీ విధానాలు నచ్చి మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అలా ప్రభుత్వం అడిగితే ఎట్లా ఎవరు వస్తారో చెప్పండి పేరు. అంటే వాళ్ళు వస్తే మీరు ఆలోచన చేస్తారు. వాళ్ళు ఒకవేళ వస్తే వచ్చినప్పుడు ఆలోచన చేస్తారు. ఒకవేళ వాళ్ళు వస్తే మనం ఆలోచన చేస్తాం. అప్పుడు ఆలోచన చేస్తాం. సార్ కేసీఆర్ కూడా అదే కామెంట్ చేశారు. మాకు పూర్తి స్థాయి మెజారిటీ 80 మంది ఎమ్మెల్యేలు 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మా ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్ర చేసింది బీజేపీ. బొటాబొట్టి మెజారిటీతో ఉన్న కాంగ్రెస్ని కూల్చదా అని అన్నారు. టీఆర్ఎస్ని కూడా కూల్చాలనుకున్నారా సార్? మేము బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాకు ఒకటే సీటు ఉండే ఎట్లా కూల్చి మేము అధికారంకి వస్తామనుకుంటారు? ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నోళ్ళు, కామన్ సెన్స్ ఉన్నోళ్ళు, ఒక సీటు ఉన్నటువంటి బీజేపీ ఇంకో ప్రభుత్వాన్ని కూల్చే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఎవరు అనుకుంటే అంతకంటే రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు ఇంకోరు ఉండరు. వాళ్ళ ఎమ్మెల్యేలను కొనగాలని ఎందుకుంటామండి? ఆ ఎమ్మెల్యేలు ఎవరు కొన్న ఎమ్మెల్యేలు ఎక్కడ కొన్నాము? ఇవన్నీ బోకస్ మాటలు అవి. దానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షను, యాక్షను, ఎఫర్ట్స్, స్పెషల్ ఎఫర్ట్స్ అన్నీ కేసీఆరే.